ఇక్కడికి వచ్చాక మారిపోద్ది. నాకేం తెలుసు, ఇక్కడికి వచ్చాక కార్తీక మాసాన్ని సపరేట్గా స్పెషల్గా పెట్టారు. ఎక్కడ చూసుంటారు? మెట్రో ట్రైన్ అన్నీ కనబడతాయి, అన్నీ చూస్తుంటాడు. నీకే వచ్చింది, నీకు వచ్చింది. అది నాకే వచ్చింది. నువ్వంటే అమ్మ ఇలా డైకుండా అన్ని నేనైతే అలా చూడను. అక్కడికి రాదు. నేను ఇప్పుడు యూట్యూబ్ నేను ఇది నేను ఇది యూట్యూబ్లో పెడతా, బ్లాగ్ చేసి. ఏం చేయాలి? ఓకే, డాడీ ఫుడ్ ప్లేట్ వచ్చింది. అది రాగి ముద్ద. రాగి ముద్ద రాగి ముద్ద మెత్తగా ఉన్నాయి. వాళ్ళు చేయడం వల్ల చేస్తారు. అన్నీ కొత్తగా చూస్తాం ఎందుకు బాబు? నీ ప్లేట్ వస్తుంది చూడు. కంచమేంటి ఎంత ఉంది? ఫుడ్ కంచెంట్ ఎంత ఉంది? దాంట్లో మసాలా కర్రీ తిను మమ్మీ. రాగి ముద్దలో అది పప్పు కాదు. అన్నీ మిగిలి చేశాను. అన్నీ మిగిలి చేసాను. మళ్ళా అది ఏంది, అది స్వీట్ అయింది. అది ఆ స్వీట్ అయింది పూర్ణాలతో కదా, టిష్యూ పేపర్లో పెట్టి మడత పెట్టింది. ఇప్పుడు నేను అన్నీ కంప్లీట్ చేశాను. ఫోన్ ఉంది అక్కడ. ప్లేట్ని వెనక్కి మొయ్యాలా ముందుకు మొయ్యాలా? ఎందుకు అలాగా? అంటే ఇలా అనాలి, మీద కనుక్కోవాలి. ఓకే, ఇటు చూడు ఫస్ట్. ఏమనుకుంటావు కొనవను ఇప్పుడు ఎక్కాల? ఏది చూడటానికి వచ్చా? ఏం కొంటానికి? నువ్వు చెప్పు. క్రిస్మస్ ఐటమ్స్ ఎన్ని కనబడుతున్నాయి కదా, చెప్పు చెప్పండి. డిజైన్ కొంటానికి వచ్చారా? చెప్పు, డాడీ అడుగుతున్నాడు కదా, చెప్పు. చూడటానికి వచ్చారా? ఏం పర్చేసింగ్? ఏదేమో క్రిస్మస్ ఐటమ్స్ అన్నీ చూస్తుంది. క్రిస్మస్ వస్తుందనగానే అందరిని ముంచేస్తారు. లైట్స్ పెట్టి ఇవి పెట్టి. ఈ బెల్ సెట్ 599. ఇది చూడు, గ్లాస్.
ఇప్పుడు ఉండట్లేదంట. ఖమ్మంలో పెడతాంగా. అమ్మలో ఎందుకు పెడతాం? కాకినాడ పోతుంటే అరే అయితే ఖమ్మంలో పెట్టకూడదా? ఇంట్లోనే పెడతాం. ఇంట్లో ఉన్నాయి కదా. ఇంట్లో ఉన్నాయా మరి? ఇంట్లోనే పెడతాం చెట్టుకి. ఇంట్లో ఉన్నాయి, పాతగా అయిపోయినాయి కదా. ఇంత పట్టదు ఇది. ఒక మొక్క వేసినాం మమ్మీ. ఎందుకే పాత కొన్నాయే తీయకుండా దాచిపెట్టినావు షెల్ఫ్లో. వైట్ కలర్ ఇవి 2 కొన్నావు, తర్వాత ఇంకా 2 కొన్నావు పెద్దవి. ఈ గ్లాస్ ఇట్లాంటివి 5 6 ఉన్నాయి ఇంట్లో, ఒక్కటి తీయలేదు ఇప్పుడు దాకా. ఇలా అనాలి, ఇలా నొక్కాలి. నొక్కు. 2 తీసుకుంటా. పాత 6 వాడినవా? అయ్యో ఇవి బాగున్నాయి. రెడ్ రెడ్ ఏంటంటే కాదు, లాస్ట్ టైం ఈ పెద్దవి వైట్ కలర్ తీసుకుందా లేదా? వాడలేదు కదా మమ్మీ. వద్దు, నువ్వు ఎందులో పెట్టు. వద్దు, ఎందుకు? నువ్వు పాతగా వాడలేదు అవి ఎందుకు? సప్ల సబ్బులో ఉంటాయి. సేమ్ ప్రైస్ తక్కువనే రేటు. 690. సెట్ ఆఫ్ 32 1490. బొక్క ఏ కొబ్బరి పిచ్చిది అది? ఎవరో బయట డోర్ తీశారు సడన్ గా, మనలానే సేమ్. మంచి కాఫీ మిషన్ ఉంది ఇక్కడ. ఉన్న ప్రైసింగ్ ఏమో కాఫీ మిషన్ ఏమీ లేదు డిస్క్రిప్షన్లో. ఇక్కడ ఉన్న ప్రైసింగ్స్ ఏమో కప్పుది ఉన్నాయి అన్న. నో ఐ డోంట్ సీ ఎనీ. ఇక్కడ కూడా రోస్టెడ్ కాఫీ బీన్స్ పెడుతున్నారు, బట్ ఐఎమ్ నాట్ షూర్. పట్టుకొని చూస్తుంటే సైజే ఏమి అనిపించట్లే. శాంపుల్ సైజ్లో లేదు. ఐ డోంట్ నో ద క్వాలిటీ. రావట్లేదే. 1138 అని ఉంది. కానీ ఇంట్లో ఎల్ఈడి ఇది ఉంది పెద్దది, అదే సరిపోద్ది. ఏమేమో డబ్బాలు వేసినారు. వాళ్ళు అడ్డం పడతారు అనుకుంటే నేను అడ్డం పడ్డాను. అయితే లేదు ఇంకొచ్చింది. వీళ్ళు మాత్రం ఇంకా ఏంటో సీరియస్ డిస్కషన్ చేసుకుంటున్నారు అక్కడ. మనకేం తెలియదు, ఎప్పుడైపోద్దో తెలియదు. ఇంకా వస్తుంది, అందుకే ఇలాంటి చోట్ల వీలు పెట్టి నొక్కకూడదు. ఓ పులోమా వెళ్ళిందా డాడీ చూడు. బస్ ఎందుకు కలిసిపోయినావు అప్పుడే? లైటింగ్ లైటింగ్ కాదు, డిమ్ లైటే కదా ఉంది. లైటింగ్ చూడలేకపోతాను. నువ్వు క్యాట్రాక్ట్ చేయించాలి కదా ఆయన. ఎప్పుడు చెప్పు, ఫ్రైడే వెళ్ళాలి. నేను కూడా వస్తా. వేసి పడేసింది, వాయించి పడేసింది. పద బిల్లింగ్ పద. ఈ వేరేజ్లో కూడా ఏమి ఉండవులే, ఇంకా అయిపోయింది కథం. 3 గంటలు. ఇక్కడ ఇంకొన్ని క్రిస్మస్ ఐటమ్స్ ఉన్నాయా? చిన్న స్టార్ అంటే అక్కడ తగిలిచ్చిన, అక్కడ ఉంది చూడు చిన్నది ఒకటి. లేదు అని ఇంట్లో ఎల్ఈడి లైట్స్ స్టార్ పెట్ట ఉంది కదా పెద్దది. ఇంక ఇవెందుకు?
అది పేపర్ది అయినా అది. ఇక్కడ కూడా లైట్స్ డిస్ప్లే ఉన్నాయి చూడు. లైన్ కాదు, మన సపరేట్ బిల్డింగ్లో ఏముంది. నన్ను అడిగితే వేస్ట్ డాడీ అది. అసలు అది పేపర్ క్లాత్ తెలుసా? అది బయట కొనేది ఇంకెంత స్టాండర్డ్ ఉంటుంది. లేవు ఈ లైట్స్ చూసినా పేపర్ క్లాత్ మమ్మీ. అది వేస్ట్, అది అసలు వేస్ట్. అది పేపర్కి అంతనా? నిజంగా అంటున్నా. అక్కడ సెల్ఫ్ బిల్డింగ్ నువ్వు దీన్ని ర్యాపింగ్ చేసినావా లేకపోతే పేపర్లు దొబ్బేయాలని ఇందులో కప్పావా? అది కూడా అట్లా చేస్తుంది. పేపర్ లేపేయడానికి వేస్తున్నా స్కెచ్ ప్లాన్. పేపర్ లేపేసి స్ట్రాంగ్గా ఉంటుంది అంట. అమ్మ బిల్లు ఎంత బాగా బిల్లు చేసింది చూడు. 10,000 బిల్లు చేసింది.